రామ్ చరణ్ రేంజ్ ఏంటి అని అడిగిన వాళ్ళందరికీ కూడా పెద్ద సినిమాతోని చెంప పెట్టిలాగా సమాధానం చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం ఏంటి అంటే పెద్ద సినిమా యొక్క విజయమే. అయితే ఇంతకు ముందు వరకు కూడా గేమ్ చేంజర్ సినిమాని, అంతకుముందు ఒక 2-3 సినిమాలని కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని చాలామంది కూడా రామ్ చరణ్ గారి యొక్క ఎఫిషియన్సీని తక్కువ పరుస్తూ మాట్లాడడం కానీ, కించపరుస్తూ మాట్లాడడం కానీ, ఇంకా ఆయన పని అయిపోయింది, సినిమాలు రావు, ఆయన చేయలేడు అని చెప్పేసి రకరకాలుగా ట్రోల్ చేయడం కానీ, ఆయన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ నిన్న మొన్న వరకు కూడా అరే ఏముంది ఈ సినిమాలో, అసలు కంటెంట్ లేదు అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్క మాట, ఒక్కొక్క రివ్యూ, ఒక్కొక్క పబ్లిక్ టాక్ వింటా ఉంటే అసలు చెవిల్లో అమృతం పోసినట్టు, మనసుకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ అందరు కూడా నిజంగా వాళ్ళ ఆనందానికి హద్దులు కూడా లేవు అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. నిజంగా పెద్ద సినిమా గురించి చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ 2-3 సార్లు పోస్ట్ పోన్ కూడా అయింది, ఒకసారి ప్రీ ఫోన్ కూడా చేశారు. మొత్తానికి అనుకున్న సమయానికైతే పెద్ద సినిమా వచ్చేసింది. నిజంగా ఒక్కొక్కరు ఈ యొక్క సినిమా గురించి చెప్తా ఉంటే మనము ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము, పెద్ద సినిమా చూసిన వాళ్ళందరూ కూడా బయటికి కంటతడి పెట్టుకుంటూ వస్తారు అని చెప్పేసి. సో ఆ విధంగా నిజంగానే అంటే అందరూ కూడా ఆ విధంగా అన్నారని చెప్పేసి కూడా చెప్పము. జెన్యూన్గా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఒక 60-70% పీపుల్ మాత్రం ఖచ్చితంగా ఇదే మాట అన్నారు. అండ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. అండ్ మాకు కూడా చాలా ఏడుపు వచ్చింది, కానీ దాన్ని మేము అబ్బాయిలం కదా, దాన్ని బయట పెట్టుకోలేము, కంట్రోల్ చేసుకున్నామని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా అందరినీ కూడా కట్టిపడేసింది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇంకా అంతా కూడా అద్భుతం అని కూడా చెప్పలేము, ఎందుకంటే జెన్యూన్గా మనము రివ్యూ మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా చూసిన తర్వాత ఓన్లీ సామాన్య ప్రజలు, ఓన్లీ ఫ్యాన్స్ అని కాదు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా గురించి గొప్ప గొప్పగా ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ఉన్నారనమాట. సో మరి రామ్ చరణ్ గారు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అండ్ సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత కూడా రివ్యూ రాస్తూ ఉన్నారనమాట. వాళ్ళే స్వయంగా చెప్తూ ఉన్నారు సినిమా చాలా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి. ఆఖరికి రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు కూడా డైరెక్ట్గా ఒక థియేటర్కి వెళ్ళే సినిమా చూడడం జరిగిందనమాట. అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ గారు కావచ్చు, లేకపోతే సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, అండ్ మిగతా చాలామంది హీరోలు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అండ్ ఆల్ ది బెస్ట్ చరణ్, చాలా అద్భుతంగా ఉంది సినిమా, కెరీర్లోని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు అని చెప్పేసి కూడా వాళ్ళు పొగడ్తలతో ముంచెత్తూ ఉన్నారు. అండ్ ఇందులో ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అండ్ ఆయన చూసినటువంటి ఆ లుక్స్ కావచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా, చాలా చాలా న్యాచురల్గా. మనము సినిమా రాకముందు మాట్లాడుకున్న టీవీలు అందరూ కూడా చెప్పారు ఏంటంటే ఇందులో ఆల్మోస్ట్ మేము సెట్టింగ్ అయితే వాడలేదు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాము, అంతా కూడా న్యాచురల్గా షూట్ చేసామని చెప్పేసి. అది అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంది. చాలా చాలా న్యాచురల్గా సినిమా అనేది క్రియేట్ చేశారు. అండ్ మొత్తానికి ఇంకా ఎంత మాట్లాడుకున్నా కూడా సినిమా గురించి అయితే ఇంకా వస్తూనే ఉంటాయి వాట్స్ అన్నీ కూడా. బట్ ఈ అంటే ఇక్కడ గొప్పదనం ఏంటి అంటే ఓన్లీ ఫ్యాన్స్, ఓన్లీ ప్రజలే కాకుండా ఆఖరికి సెలబ్రిటీస్ అందరూ కూడా పెద్ద సినిమా చూసి వాళ్ళకి ఏమనిపించిందని ఒక రివ్యూని మాత్రం ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉన్నారు.